పార్లమెంటులో ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ను నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మహబూబాబాద్ కోర్టు సెంచరీలో నిరసన చేపట్టారు. ఎంపీల సస్పెన్షన్ను ఎత్తివేయాలని నినాదాలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా ధర్నాను చేపట్టారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. పార్లమెంట్లో ఎంపీల సస్పెన్షన్ నిరసిస్తూ ఇలా కార్యక్రమం చేపడతారు. ఏ విధంగా కనిపిస్తుంది అసలు? ఇవాళ మోడీ సర్కార్ 10 ఏళ్లుగా ఈ దేశంలో నియంతృత్వ పాలన కొనసాగిస్తూ ఉంది. అది రాజ్యసభలో పార్లమెంట్లో అనేక సార్లు నిరూపితమైంది. చివరికి ఇంత పెద్ద మొత్తంలో సస్పెన్షన్ అనేది ఎన్నడూ లేదు. ఎందుకంటే వారి యొక్క బిల్లులు పాస్ చేసుకోవడం కోసం చివరి దశలో ఉన్న ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఆ ఉద్దేశంతో ఇవాళ మరి రాజ్యసభ సభ్యుల్ని పార్లమెంట్ సభ్యుల్ని ఇవాళ సస్పెన్షన్కి గురి చేశారు. ఇవాళ మేము అడిగినటువంటి ప్రశ్న ఒకటే, ప్రతిపక్ష ఎంపీలు కానీ రాజ్యసభ సభ్యులు కానీ అడిగినటువంటి ప్రశ్న ఒకటే, మీరు ఈ పార్లమెంట్లో జరిగినటువంటి దాడికి కారణం ఎవరు, బాధ్యులు ఎవరు, విస్పష్టమైనటువంటి ప్రకటన ఉభయ సభల్లో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తే దాన్ని అంగీకరించినటువంటి ఇవాళ మోడీ, అమిత్ షాలు ఇవాళ మరి వాళ్ళ చేతుల్లో బలం ఉందని చెప్పి మందబలంతో ఇవాళ సస్పెన్షన్ గురి చేశారు. ఒక్కటి కాదు 146, నిన్నటి వరకు 146 మందిని సస్పెన్షన్ గురి చేశారు. మరి వాళ్ళ ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా అత్యున్నతమైనటువంటి పార్లమెంటు ఈ దేశం ఎదురు చూసే అనేక చట్టాలు చేయబడి ప్రజల కోసం ఉన్నటువంటి పార్లమెంటు రాజ్యసభను ఇవాళ అవమానపరిచే విధంగా మోడీ సర్కారు ఇవాళ తన యొక్క తీరును ప్రదర్శిస్తూ ఉంది. గతంలో అనేక సార్లు చేశారు. అప్పుడు రాహుల్ గాంధీని మొత్తానికే మరి బహిష్కరించడం లేకుండా చేశారు. ఆయన యొక్క క్వార్టర్ను ఖాళీ చేయించారు. ఇలా అనేక పర్యాయాలుగా మొత్తం కూడా నియంతృత్వం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇవాళ మోడీ, అమిత్ షా ఇవాళ గద్దెను ఉండేటువంటి అవకాశం లేదు. గద్దె దిగాలని ఈ అంశాన్ని ప్రజలకు తీసుకెళ్లి ఈ ఫాసిస్టు విధానాలపైన 2024లో జరిగే ఎన్నికల్లో ఆయన ఇంటికి పంపడం కోసం, మార్పు కోసం వామపక్షాలు ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. మీరు చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ఈరోజు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు అంటే ఈరోజు 146 మంది, మొత్తం 540 మందిలో 146 మందిని లేదా 100 మందిని లోక్సభ సభ్యులను, ఒక 40 మంది పైగా రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేసి, అంటే ఏ కారణంతోనే అంటే నిజంగా పార్లమెంటు మీద జరిగిన దాడి ఉద్దేశం, దాడి జరిపిన వ్యక్తులు, మరి దానికి సంబంధించిన భవిష్యత్తు భద్రత, ఇటువంటివి నిజంగా రాజ్యాంగ రక్షణ, దేశ రక్షణ, వీటికి సంబంధించిన అంశాలు. దీని మీద చర్చించడానికి బీజేపీ ముందుకు రాలేదంటే బీజేపీ తన సొంత ప్రయోజనం తప్ప ప్రతిపక్షాల ప్రజాస్వామిక హక్కులను, రాజ్యాంగబద్ధమైన హక్కులను అణిచేసేటువంటి నియంతృత్వాన్ని ఈ దేశం మీద రుద్దబోతా ఉందనేది స్పష్టంగా అర్థమైంది. లోకసభ సభ్యులందరినీ కూడా, ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసి మీరు ఏం చేశారంటే 3 చట్టాలను, ఈ దేశ భవిష్యత్తుకు సంబంధించిన క్రిమినల్ కోడ్లను, సివిల్ కోడ్లను మీరు పేర్ల మార్పిడి పేరుతో అనేక సవరణలు అందులో చేసి ఏకపక్షంగా చట్టాలు చేసుకున్నారు. మీ మరి పాలనకు సంబంధించిన అనేక అంశాలను మీరు ఇలా మరి చట్టాలుగా మార్చుకున్నారు. ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం? అందుకే ఇవాళ దేశ ప్రజలందరి ముందట ఒకటోసారి, రెండోసారి ఎన్నికైన తర్వాత ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని విధ్వంసం చేశారు. ఈ దేశంలో సెక్యులరిజాన్ని, ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూడా అపహాస్యం చేసి ఏక వ్యక్తిగా రేపు వాళ్ళ ఆర్ఎస్ఎస్ ఎజెండా రాబోయేటువంటి కాలంలో ఈ దేశాన్ని ఒక మతానికి సంబంధించిన దేశంగా తీర్చిదిద్దడానికి ఉన్నటువంటి సీక్రెట్ ఎజెండా, ఇక్కడ బడుగులు, దళితులు, అణగారిన కులాలు, అట్టడుగు వర్గాల యొక్క హక్కులు, భారత రాజ్యాంగం, పార్లమెంటు చట్టాలను ఇవాళ విధ్వంసం చేశారు. ఇవాళ వాళ్ళ ఆర్ఎస్ఎస్ అధినేత దేశంలో బీసీ గణనను మేము వ్యతిరేకిస్తామన్నాడు. ఇవాళ ఆయనకు గురువు అని చెప్పుకునే మోడీ ఈరోజు దేశంలో బీసీ జనగణన కానీ లేదా మరొకటి దానికి వ్యతిరేకం అంటున్నాడు. అందుకే రేపు రాజ్యాంగ హక్కులు కూడా ఇవాళ మత సంస్థల చేతుల్లోకి పోతున్నాయి. రాజ్యాంగం మాయంగా పోతూ ఉంది. అందుకే దేశం ముందట పెద్ద ప్రమాదం వస్తూ ఉంది. దీన్ని కాపాడుకోవాలి. దానికి సంకేతమే పార్లమెంట్లో మరి సభ్యుల సస్పెన్షన్. రేపు పార్లమెంట్ అనేది బీజేపీ కార్యాలయంగా మార్చుకునేటువంటి ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఇవాళ కనుమరుగైపోతూ ఉంది. అందుకే అటువంటి విపత్కర స్థితి లోపల మరి అందరూ కూడా ప్రజలు కదలాలని ఈ నిరసన చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, 146 మంది ఎంపీల సస్పెన్షన్ చేశారు కదా, వాటి మీరు ఏ విధంగా చూస్తున్నారని? గతంలో అనేక మంది పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ చర్చ కోసం పట్టుబట్టడం అనేటటువంటిది, చర్చ చేయడం అనేటటువంటిది కొత్తదేం కాదు. వారాల తరబడి, నెలల తరబడి పార్లమెంటు జరగకుండా అడ్డుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ గతంలో ఎప్పుడూ లేనట్టుగా అడ్డుకుంటే వాయిదా వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రతిపక్ష సభ్యుడు అనేటటువంటి వ్యక్తి పార్లమెంట్లో లేకుండా
మొత్తం సస్పెండ్ చేసి తన ఇష్టమైనటువంటి చట్టాలు ఆమోదించుకునేటటువంటి ఒక కొత్త సాంప్రదాయానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇవాళ ప్రజాస్వామ్యానికి అర్థం ఏంటి? పాలకపక్షం ప్రతిపక్షం మీరు పెట్టేటటువంటి బిల్లుల మీద చట్టాల మీద వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు, దేశ ప్రజలు దాన్ని పరిశీలిస్తారు, చూస్తారు. అట్లాంటి అవకాశం ఇవ్వకుండా మీరు చట్టాలను ఈరోజు రాజద్రోహ చట్టం తీసేసినామని చెప్తున్నారు. దాని స్థానంలో తీసుకొచ్చినటువంటి చట్టం అంతకంటే దుర్మార్గంగా ఉంది. ఇవాళ ప్రభుత్వాన్ని విమర్శిస్తే చాలా తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించేటటువంటి అంశాలు ఆ చట్టాలు పొందుపరచబడ్డాయి. దీని గురించి ఎవరు మాట్లాడాలి? ఏకపక్షంగా మీ చట్టాలను ఆమోదించుకోవడం కోసం మాత్రమే ఇట్లా చేశారు. మేము చెప్తున్నాం, ఈ దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేసి పార్లమెంటరీ ఫాసిజాన్ని అమలు చేస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. ఇవాళ దేశంలోనే ప్రజాస్వామ్యం కూనీ కావట్లే, సాక్షాత్తు చట్టసభల్లో కూడా ప్రజాస్వామ్యం లేదు. రాహుల్ గాంధీని సస్పెండ్ చేస్తావు, ఇమ్మీడియట్లీ ఆయన ఉన్నటువంటి నివాసాన్ని కూడా ఖాళీ చేయించేటటువంటి ఒక దుర్మార్గమైన నియంత్రణ చర్యలకు పాల్పడ్డటువంటిది. నిన్న మహువా మొయిత్రా విషయంలో అలే చేశారు. ఇవాళ మాట్లాడుతున్నటువంటి పార్లమెంటు సభ్యుల విషయంలో కూడా అలాంటి చేస్తున్నటువంటిది ఇది తీవ్రమైనటువంటి నియంతృత్వానికి, పార్లమెంటరీ ఫాసిజానికి నిదర్శనం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి కనీసం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఈ దేశ ప్రజలపైన ఉంది అని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ భావిస్తున్నారు. పార్లమెంట్లో ఉన్నటువంటి 140 సంబంధించినటువంటి ఎంపీల సస్పెన్షన్కి ఇది ఎత్తివేయాలని అంటే ఎత్తివేయాలని నిరసిస్తూ మాత్రం ఇలా అంటే రాష్ట్ర పిలుపు మేరకు మాత్రం ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉత్తరకైతే బీజేపీ చేస్తున్నటువంటి అరాచక నియంత్రిత పాలనకు మొండి వేగరగా మాత్రం రాబో రోజుల్లో కూడా మేము తగిన బుద్ధి చెప్తామని చెప్తున్నారు. ఉత్తరకైతే బీజేపీ మీద అరాచక పాలన కొనసాగిస్తుంది. తమ పార్లమెంట్ కూడా తమ సొంత కార్యాలయాన్ని ఉపయోగించడానికి ఈ కార్యక్రమం చేస్తున్న నేపథ్యంలో మాత్రం ప్రశ్నించే గొంతుకలు మూగపోయే విధంగా మాత్రం విధంగా ఫాసిజాన్ని చెప్పినటువంటి చట్టాలు మనం అమలు తీసుకొస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జస్ట్ వీరంతో బద్దు బిగ్ టీవీ, మహబూబాబాద్.